ఒక ఊరిలో ఒక ఇంటి యజమాని భార్య చనిపోయి అప్పటికి 4 రోజులు గడిచిపోయాయి. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాం. తను నాతో పాటు లేదు అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ప్రతి విషయానికి ఏమండి అనే పిలుపుకి నేను దూరం అయిపోయాను. నన్ను, నా పిల్లలని తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు కూడా లేవు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేసేది. నిజానికి తను వెళ్ళటం నాకు ఇష్టం ఉండేది కాదు. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందని ఒక స్వార్థం నాలో ఉండేది. మరి రెండో భాగం కొంతసేపట్లో